అందరికీ ప్రైజ్ ద లార్డ్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే దానియేలుకి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా అయినా దేవునికి ప్రార్థించడం ఆపలేదు. ప్రార్థన ఆపకపోతే సింహపు బోనులో వేస్తామన్నప్పటికీ కూడా అయినా ప్రార్థన చేయడం ఆపలేదు. అయితే దానియేలు యొక్క శత్రువులు ఆయన మీద నిందమోపి ఆయన్ని సింహపు బోనులో పడవేయాలని తీసుకువచ్చారు. అయితే సింహపు బోనులో వేసినప్పటికీ కూడా సింహాలు ఏమీ చేయలేకపోయాయి. సింహాలు కనీసం ఆయన్ని ముట్టుకోలేకపోయాయి. కాబట్టి మన శత్రువులు మన మీద ఎంత దాడి చేసినప్పటికీ కూడా, మన శత్రువులు ఎంత నీచంగా మన మీద నిందలు మోపినప్పటికీ కూడా వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. చూడండి, దానియేలు శత్రువుల్ని తర్వాత సింహపు బోనులో వేసినప్పుడు ఆశతో ఉండి సింహాలు తినేశాయి. కాబట్టి మన శత్రువుల్ని దేవుడు తొలగిస్తాడు. వాళ్ళకి వేయవలసిన శిక్ష దేవుడే వేస్తాడు. మనం దేవుని దగ్గర భయభక్తులతో జీవిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తూ ఆయన్ని వేడుకుంటూ ఉంటే చాలు. ఆయనే మన శత్రువుని సంహరిస్తాడు. ఆయనే మన శత్రువుని నాశనం చేస్తాడు. మనం ఆయనకి ప్రార్థన చేసుకుంటూ ఆయనకి విజ్ఞాపన చేసుకుంటూ ఉంటే చాలు. మన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? విజయం మనదే. ఆమేన్.